నేనేమనను, వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు, ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఒక ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు, మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సరిదిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇవ్వండి 5,000 ఇవ్వండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని నేను చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము.